కార్తీక మాసం సందర్భంగా కాకినాడ గుడారిగుంట జర్నలిస్ట్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యదేవ మందిరంలో మాధవ పురోహితులు యాదగిరి మద్వేష్ ఆధ్వర్యంలో దశసహస్ర అష్టోత్తర దీపోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తొలుత సాయం పూజా కార్యక్రమాలను ఆధ్యాత్మికవేత్త డాక్టర్ యాదగిరి పరశురాం నిర్వహించగా ఉసిరి చెట్టు తులసి బృందావనం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆశీస్సులతో జ్యోతి ప్రజ్వలన చేయగా భక్తులందరూ విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా యాదగిరి మద్వేష్ మాట్లాడుతూ దీప ప్రజ్వలన ద్వారా గాఢాంధకారాన్ని తొలగించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో చెట్టి వసంత శ్రీనివాసరావు, జాగీర్దార్ ప్రేమ్ కుమార్, రాచూరి శేషగిరిరావు, నందగిరి నందా ప్రవీణ్, ప్రహ్లాద నందగిరి, ఉదయగిరి శేషగిరిరావు, ఎస్ పద్మావతి, కేవి వరప్రసాద్తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎంతో అనుగ్రహం ఉండాలి. మాకు ఎల్లప్పుడూ అనుగ్రహిస్తున్నటువంటి వారు శ్రీ 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 1008 మా గురువులు సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు. ఇలాగే మహాస్వాముల వారు మా చేత సన్మార్గంలో మమ్మల్ని సన్మార్గంలో పెట్టి మా అందరి చేత కూడా ఇటువంటి భగవత్ కార్యములు అన్నీ కూడా మాతో బంధువుల యొక్క ప్రోత్సాహంతో మా యొక్క దేవస్థానమునందు జరుగుతూ ఉండాలి. అలాగే ఈ రోజున దీపోత్సవం ఎన్ని చేశామంటే 10,108 ఒత్తులతో దీపోత్సవం చేయడం జరిగినది. ఇందులో నువ్వుల నూనె మరియు నెయ్యి కూడా పెట్టడం జరిగినది. నువ్వుల నూనె ఎందుకంటే సమస్త దోషములన్నీ కూడా పరిహారం అవ్వడానికి, నెయ్యి ఎందుకంటే మనకి దేవానాం ఆజ్యమాహారం అన్నాం, దేవతలకి ఇష్టమైనటువంటిది నెయ్యి. కాబట్టి అటువంటి దేవతలకి మనము నెయ్యి ఆహారంగా ఇస్తే వాళ్ళు మనకు ఎల్లప్పుడూ కూడా అన్ని విధాలుగా కూడా శుభకార్యములన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందులో ఈరోజు మాస శివరాత్రి ఉమాసాంబశివుడు మృత్యుంజయ కారకుడు కాబట్టి ఆ ఉమాసాంబశివ స్వామి వారు కూడా మనందరి మీద విశేషంగా అనుగ్రహం కలిగించినవి కాక అని నా యొక్క 2 మాటలను ముగిస్తున్నాను.